హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ చికెన్ అండ్ నా స్టైల్లో చూపిస్తున్నాను. సో చూసేయండి. అండ్ ముందుగా మనమైతే చికెన్ని నైస్గా వాష్ చేసి అందులో నీళ్ళు పోసి అండ్ సాల్ట్ వేసి అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ అల్లం, కొత్తిమీర, పుదీనా ఇవి వేసి అయితే మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకోండి. సో ఎందుకంటే డ్రై రోస్ట్ కోసం మసాలాని డ్రై రోస్ట్ చేయాలి. సో ఇందులో మనం మెంతులు, ధనియాలు, జీలకర్ర అండ్ హోల్ గరం మసాలా, ఇంకా మీ దగ్గర ఉంటే నువ్వులు, కొబ్బరి అండ్ పల్లీలు ఇవన్నీ అయితే వేయించేసి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి అయితే నీట్గా ఫ్రై చేసుకోండి. అండ్ మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాను అయితే ఇలా మిక్సీలో వేసి మిక్సీ పట్టేయండి, దాన్ని పేస్ట్ లాగా చేసుకోండి. అండ్ ఇక్కడ నేను చికెన్ అయితే ఉడికించేసుకుంటున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాను అయితే పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా అండ్ చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో అందులో ఆయిల్ సపరేట్ అయ్యేలోపు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, సో టమాటా అండ్ హోల్ గరం మసాలా, సో వాటిని అయితే మళ్ళీ ఇంకో కడాయిలో ఆయిల్ వేసి దాన్ని కూడా మళ్ళీ ఫ్రై చేయాలి. ఆ పచ్చి వాసన పోయేంతసేపు మనం దాన్ని మళ్ళీ ఒక 5 minutes అలా వేయించుకోండి. అండ్ వేయించుకున్న తర్వాత ముందుగా ఉడుకుతున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్లో ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఈ పేస్ట్ని అయితే అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ఇది పచ్చివాసన పోయి అది ఉడికేలోపు మనం చికెన్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే దాన్ని కొంచెం మసాలా పట్టేంతసేపు చికెన్ అయితే కలపాలన్నమాట. సో కలిపేసిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నదంతా ఆ చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో చూస్తున్నారు కదా ఇలా. సో అది మసాలా అంతా, ఉప్పు కారం అంతా పట్టిన తర్వాత పేస్ట్ని అయితే మనం చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకోవాలి. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు చూసి ఉండరు అండ్ యూట్యూబ్లో కూడా ఎక్కడ ఉండదు ఇలాంటి రెసిపీ, చాలా బాగుంటుంది. అండ్ ఇది నా ఓన్ రెసిపీ అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది. అండ్ ట్రై చేస్తే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోండి రెసిపీ ఎలా వచ్చిందని. అండ్ ఒకవేళ మీకు గ్రేవీ కావాలంటే వాటర్ వేసి కూడా గ్రేవీ లాగా చేసుకోండి. ఒకవేళ వద్దు అంటే మీ ఇష్టం, ఇంకా వాటర్ ఎంత కావాలో అంత వేసి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ లాస్ట్లో నేను బటర్ వేసుకున్నాను, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మా వాళ్ళు తిన్న తర్వాత చాలా బాగుందని అయితే చెప్పారు. సో బాగుంది. నేను అక్కడ వంట చేస్తుంటే మా వాళ్ళు ఇక్కడ హోంవర్క్ చేసేస్తున్నారు అండ్ మా అత్తయ్య చూస్తుంది. సో చాలా బాగుందని అయితే చెప్పారు మా అత్తయ్య కూడా. సో ఇది నా రెసిపీ అన్నమాట. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇందులో నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసాను.
అండ్ మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.